సూర్యాపేట జిల్లా చివేంల మండలంలో దురాజ్పల్లి సమీపంలో జయశంకర్ పాలిమర్స్లో అగ్ని ప్రమాదం జరిగింది. షాక్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు భారీగా చెలరేగాయి. ఈ మంటల్లో ప్లాస్టిక్ డిస్పోజల్స్, ప్లాస్టిక్ స్టోన్స్, గ్లాసులు, మిషన్, సుమారు 14 టన్నుల ప్లాస్టిక్ వస్తువులు, సుమారు ₹1 కోటి విలువ ఆస్తి నష్టం జరిగిందని యజమాని తెలియజేశారు. సూర్యాపేట జిల్లా చివ్వెలం మండలంలో దురాజ్పల్లి సమీపంలో జయశంకర్ పాలిమర్స్లో అగ్ని ప్రమాదం జరిగింది. షాక్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు భారీగా చెలరేగాయి. ఈ మంటల్లో ప్లాస్టిక్ డిస్పోజల్స్, ప్లాస్టిక్ స్టోన్స్, గ్లాసులు, మిషన్స్, సుమారు 40 టన్నుల ప్లాస్టిక్ వస్తువులు, సుమారు ₹1 కోటి విలువ ఆస్తి నష్టం జరిగిందని యాజమాన్యం తెలియజేశారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం మేరకు ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్ వలన ఇండస్ట్రీ కాలిపోయింది. మొత్తం ఫైర్ ఇంజన్ ప్రభుత్వం వారి ఫైర్ స్టేషన్ చెప్తే ఫైర్, అదేవిధంగా సమీపంలోనే HPCL వారికి కూడా రిక్వెస్ట్ చేస్తే వారు కూడా HPCLకి సంబంధించిన ఫైర్ ఇంజన్ కూడా పంపించారు. మొత్తం 5-6 ట్యాంకుల నీళ్ళు ఇప్పటికి కూడా ఇంకా మంట లేదు, అదుపులోకి వస్తున్నాయి ఇప్పుడే. ఇది మా ఇండస్ట్రీలో ఐస్ క్రీమ్ కప్పులు తయారైతాయి. దానికి సంబంధించిన రా మెటీరియల్ 40 మెట్రిక్ టన్నులు రా మెటీరియల్ ఉన్నది. అదంతా కూడా కాలిపోయింది. అది పెట్రోకెమికల్కి సంబంధించినటువంటి రా మెటీరియల్. గోదాం మొత్తం కూలిపోయింది. దాంట్లో 2 మిషన్లు కూడా ఉన్నాయి, అవి కూడా కాలిపోయినాయి. చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. సుమారు గోదాం అయితే, రా మెటీరియల్ అయితేమి అన్నీ కూడా కలిపి సుమారు ₹1,50,00,000 వరకు నష్టం జరిగింది.